రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డీలిమిటేషన్ మహిళా బిల్లుపై ఇండి కూటమి నేతలతో భేటీ కానున్నారు. దేశవ్యాప్తంగా హైబ్రిడ్ మోడల్ను ప్రచారం చేయనున్నారు. జనాభాకు 50% జీఎస్డీపీకి శాతం తీసుకొని డీలిమిటేషన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డీలిమిటేషన్ మహిళా బిల్లుపై ఇండి కూటమి నేతలతో భేటీ కానున్నారు. దేశవ్యాప్తంగా హైబ్రిడ్ మోడల్ను ప్రచారం చేయనున్నారు. జనాభాకు 50% జీఎస్డీపీకి శాతం తీసుకొని డీలిమిటేషన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటన వెళ్ళనున్నారు. ముఖ్యంగా డీలిమిటేషన్ కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే సమాలోచన చేస్తుంది. అయితే డీలిమిటేషన్ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక కొలమానం, అంటే గతంలో జనాభా ప్రాతిపదికన కాకుండా సంబంధించినటువంటి రాష్ట్రాల వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకొని వాటి జమాషా ప్రకారము ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనేక అంశాలు కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం గతంలో మనం చూస్తూ మహిళా రిజర్వేషన్ సంబంధించిన విషయాలపై కూడా దాన్ని సాగ్గా చూపించి డీలిమిటేషన్ చేసే ప్రక్రియ చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన ఈ రెండింటిని ఒకటిగా చూపడం కరెక్ట్ కాదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు మహిళలకు సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, సోనియా గాంధీ గతంలో చేసినటువంటి అంశాలు కావచ్చు, మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ అన్ని అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా మాట్లాడారు. అయితే 2026 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. కానీ అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం లేదు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అంటూ కూడా అటు బీజేపీ నాయకులు చెప్తున్నారు. అయితే గతంలో దక్షిణాది రాష్ట్రాలకు కుటుంబ నియంత్రణ పకడ్బందీ అమలు చేయడంలో జనాభా లెక్క కొంత తగ్గింది. దీంతో 1960లో 520 సీట్లుంటే 1976 542 సీట్లు పెంచారు. తర్వాత సిక్కిం నుంచి ఒక సీట్ కలిపి 543 సీట్లు పెరిగింది. ఇందిరాగాంధీ ఈ విషయం గమనించి లోక్సభ సీట్ల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని గతంలో సూచించడంలో తెలుస్తుంది. 25 ఏళ్ల వరకు సీట్ల పెంపును గత ప్రధాని ఇందిరాగాంధీ నిషేధించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2021లో వాజ్పేయి పునర్విభజనపై చట్టం సవరణ చేశారు. ఆ తర్వాత 2009లో తెలంగాణకు 17 ఎంపీ సీట్లు, ఆంధ్రాకు 25 సీట్లు అప్పుడు రావడం జరిగింది. తెలంగాణకు 119 అసెంబ్లీ సీట్లు ఉంటే ఏపీకి 175 సీట్లు పెరిగాయి. ఆ తర్వాత 2026 చట్ట ప్రకారం సీట్ల పెంపుపై నిషేధం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన ఒప్పుకోమని దక్షిణాది రాష్ట్రాలు నిరసన తెలపడంతో ప్రధానికి ఒక లేఖను కూడా రాయడం జరిగినట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా పేర్కొన్నది. అయితే తెలంగాణకు యూపీకి 94 సీట్లు అంతరే ఉంటుంది. అంటే దక్షిణాది రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో దీని ప్రభావం చాలా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించిన విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం ఉండకుండా ఈ బిల్ ఏదైతే ఈ పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన తీసుకొస్తుందో దానికి సంబంధించిన అంశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇంకా రాజకీయాలకు ద్వితీయ రాష్ట్రాలను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్న రాష్ట్రాలు కూడా తీవ్ర సమస్య ఉండబోతుందంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు కూడా రాజకీయ మనుగడ లేకుండా పోతుంది. కాబట్టి డీలిమిటేషన్ ప్రతిపాదన సీట్ల పెంచాలో మొదట చర్చించాలి, 50% పెంచాలని మోడీ ఏ దేవుడికి కూడా చెప్పాడు అని కూడా అర్థం కావట్లేదంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యానం చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి సంబంధించిన విషయంలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక రాజధానులు, ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ రాజధానులు
పన్నులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని సీట్ల పెంచాలని నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. ముందస్తుగా అన్ని రాజకీయ పార్టీతో ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాతనే, దాంట్లో చర్చించిన తర్వాతనే ఈ బిల్ ని తీసుకురావాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.